సో కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పార్ట్నర్ అండి. ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ పేరు డిఓబి అనుకుంటూ ఉండండి. సో ఇట్స్ అ ఫ్రీ రీడింగ్. సో నేను మీ కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పార్ట్నర్ చెప్తానండి. సో ఎవరైతే అగైన్ మీ పార్ట్నర్ని అండ్ వాళ్ళ డిఓబిని అనుకుంటూ ఉండండి. సో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళ కోసం అండి ఈ రీడింగ్. సో మేజర్గా ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ అనేది సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అయ్యారంటే అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫైనాన్సెస్ మీద ఎక్కువగా వాళ్ళ సెల్ఫిష్, మీరేంటి అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి రిలేషన్షిప్లో అనుకుంటున్నారు. బట్ వాళ్ళు అలా ఉండడం వల్ల మీకు చాలా భారంగా ఉంది అనమాట. సో ఈ సిచ్యువేషన్ అనేది మీకు చాలా భారంగా ఉంది, అసలు మీరు ఏమీ చేయలేకపోతున్నారు. అండ్ ఇంకా చూద్దాం మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ మీ వైపు నుంచి ఏది ఉంటుందో. సో యూనివర్స్ చెప్పండి వీళ్ళ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది వీళ్ళ సైడ్. సో ఇక్కడికి వచ్చేసరికి మీ పర్సన్ ఇలా ఉండడం వల్ల ఫ్యూచర్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి అసలు లవ్ అండ్ కేర్ ఏదీ లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకొకటి అంటే ఇది ట్రూ రిలేషన్షిప్కి చెప్పట్లేదండి, ఓన్లీ ఇట్స్ ఫర్ లస్ట్. ఎవరైతే లస్ట్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు వాకవే చేస్తారండి. అది కూడా ఎందుకంటే ఒక థర్డ్ పార్టీ వల్ల. సో ఇట్లాంటి రిలేషన్షిప్స్ ఉండడం కన్నా వాకవే చేయడమే బెటర్. బికాస్ ఎందుకంటే ఇవన్నీ మీ మీ ఎమోషనల్ని డ్రైన్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఫర్ పర్సనల్ రీడింగ్స్ని నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.